నమస్కారం వార్తలకు స్వాగతం నేను రజిత ముందుగా ముఖ్యాంశాలు ఢిల్లీలో బీజేపీ జాతీయ పదాధికారుల సమావేశం 5 రాష్ట్రాల్లో జరగబోయే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ కరోనా కేసులు పెరుగుతున్న రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ కోవిడ్ వ్యాప్తి నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు పాటించాలని ఆదేశం పుదుచ్చేరి రాజకీయాల్లో నాటకీయ పరిణామాలు రేపు నారాయణస్వామి ప్రభుత్వానికి బలపరీక్ష తాజాగా 2 ఎమ్మెల్యేల రాజీనామా కోవిడ్ పోరులో భారత్ కీలక పాత్ర పోషిస్తోందన్న ఐరాస వ్యాక్సిన్ పంపిణీలో గ్లోబల్ లీడర్గా వ్యవహరిస్తోందని గుటెరస్ కితాబు ఉన్నత విద్యా సంస్థల్లో సైబర్ సెక్యూరిటీపై అవగాహన కల్పించాలన్న యూజీసీ హోంశాఖ ఆదేశాలు పాటించేలా కాలేజీల యాజమాన్యాలు వ్యవహరించాలని సూచన ఆస్ట్రేలియన్ ఓపెన్లో ఆధిపత్యాన్ని ప్రదర్శించి గ్రాండ్స్లామ్ సొంతం చేసుకున్న జకోవిచ్ కెరీర్లో 18 గ్రాండ్స్లామ్లతో రికార్డ్ కరోనా వ్యాప్తి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. విధిగా మాస్కును ధరించడం, ఇతరులతో మాట్లాడేటప్పుడు కనీసం 6 అడుగుల భౌతిక దూరం పాటించాలి. తరచూ చేతులను శుభ్రంగా కడుక్కోవడం, వైద్యులు సూచించిన విధంగా ముందస్తు జాగ్రత్త చర్యలు పాటించడం ద్వారా కరోనాను నిరోధించవచ్చు. ఇక వివరాలు వ్యవసాయ రంగంలో సంస్కరణల ద్వారా రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీసుకున్న నిర్ణయాలను బీజేపీ పదాధికారుల సమావేశంలో ప్రశంసిస్తూ తీర్మానం చేశారు. కోవిడ్-19 వ్యాప్తి సమయంలో వైరస్ను సమర్థవంతంగా ఎదుర్కొనేలా మోదీ సర్కార్ తీసుకున్న నిర్ణయాలు ప్రశంసనీయమని కొనియాడారు. నూతన వ్యవసాయ చట్టాల ద్వారా అన్నదాతకు దళారులు, మధ్యవర్తుల నుంచి దోపిడీ బాధ తప్పిందని తీర్మానంలో పేర్కొన్నారు. ఈ మేరకు తీర్మానంలోని అంశాలను బీజేపీ ఉపాధ్యక్షుడు రమణ్ సింగ్ మీడియాకు వెల్లడించారు. किसानों के हित में बड़े निर्णय लिए प्रधानमंत्री जी ने। किसानों को उपज का वाजिब मूल्य मिले, उनको आय दुगनी हो, उनको उपज को कहीं भी बेचने की स्वतंत्रता मिले और ये 3 कृषि कानून किसान के हित में और प्रधानमंत्री जी के नेतृत्व में आज राष्ट्रीय पदाधिकारी को बैठक में माननीय प्रधानमंत्री जी का हम सब ने अभिनंदन किया। यह बजट नए दशक के आत्मनिर्भर भारत की सुदृढ़ आधारशिला का शिलापट, ये एक प्रकार से विकास की अधोसंरचना के साथ साथ देश को विकसित आधारभूत अधिसंरचना, रोजगार के नए अवसर प्रदान करने वाला, रोजगार के अवसर सृजन करने वाला आत्मनिर्भर भारत में 20 लाख करोड़ का पैकेज, जिसमें इकोनॉमी, इंफ्रास्ट्रक्चर, सिस्टम और डेमोग्राफी और डिमांड की आधारित कार्य योजना को स्वीकृत किया। वोकल फॉर लोकल की भावना को आगे बढ़ाते हुए देश के निर्मित चीजों का उत्पादन वैश्विक बाजार में अपने आप को स्थापित करने का काम किया। మరోవైపు మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ కమలం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఢిల్లీలో జరిగిన బీజేపీ పదాధికారుల సమావేశంలోనే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు శ్రీశైలం గౌడ్ను పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. దేశంలోని పలు రాష్ట్రాల్లో కోవిడ్ కేసులు మరోసారి పెరుగుతున్న నేపథ్యంలో కోవిడ్ వ్యాప్తి నియంత్రణ విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు సూచనలు చేసింది. ముఖ్యంగా కేసులు పెరుగుతున్న జిల్లాల్లో కంటైన్మెంట్ జోన్లను ఏర్పాటు చేయాలని ఆదేశించింది. మహారాష్ట, కేరళ, ఆంధ్రప్రదేశ్, గోవా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలలో గత పలు రోజులుగా కోవిడ్-19 పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఆయా రాష్ట్రాలకు తాజా ఆదేశాలు జారీ చేసింది. ఆర్టీపీసీఆర్ పరీక్షలను మరింతగా పెంచాలని, ర్యాపిడ్ యాంటీజెన్ పరీక్షలు చేసుకున్న వారికి నెగిటివ్ రిపోర్టు వస్తే తప్పనిసరిగా ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయాల్సిందిగా సూచించింది. ప్రాథమిక విద్యను మాతృభాషలో బోధించడం ద్వారా చిన్నారుల మేధస్సు వికసించగలుగుతుందని ఉపరాష్టపతి వెంకయ్యనాయుడు అన్నారు. జాతిపిత మహాత్మాగాంధీ సైతం ఇదే విషయాన్ని పలుసార్లు తెలియజేశారని ఆయన గుర్తు చేశారు.
మాతృభాషా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన వర్చువల్ సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగించారు. పరిపాలన, ప్రాథమిక విద్యా బోధన మాతృభాషలోనే కొనసాగించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. న్యాయస్థానాల్లో వాదనలు, తీర్పులు సైతం మాతృభాషలో వెలువడితేనే ప్రజలకు సౌలభ్యమైన సేవలందించినట్లు అవుతుందని వెంకయ్యనాయుడు అన్నారు. తల్లిదండ్రులు పిల్లలతో, పిల్లలు తల్లిదండ్రులతో మాతృభాషలో మాట్లాడటం అత్యంత ఆవశ్యకమని ఆయన సూచించారు. మాతృభాషతో పాటు ఇతర భాషలను అభ్యసించడం ద్వారా సామాజిక సాంస్కృతిక వైభవం, సంప్రదాయాలు తెలుస్తాయని ఉపరాష్ట్రపతి ఆశాభావం వ్యక్తం చేశారు. మంచి సమాజంతో కూడిన భారతదేశాన్ని శక్తివంతంగా నిర్మించేందుకు ముందుకు వెళ్లాలని ఈ సందర్భంగా భావిస్తూ ఈ అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం సందర్భంగా మిమ్మల్ని అందరినీ ఇక్కడ కలుసుకోవడం, మన మాతృభాష తెలుగులో మాట్లాడుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. ఇవాళ కేవలం మాతృభాష దినోత్సవం అంటే తెలుగు భాషే కాదు, మన మాతృభాష తెలుగు. కొందరికి తమిళం, కొందరికి కన్నడ, కొందరికి ఉర్దూ, కొందరికి మలయాళం, అస్సామీ, పంజాబీ, భోజ్పురి, డోగ్రీ, కశ్మీరీ అనేక భాషలు ఉన్నాయి. అందుకే నేను ఇవాళ మన దేశంలో ఉన్న 22 పత్రికల్లో 23 పత్రికల్లో 22 భాషల్లో ఈ మాతృభాష యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ వ్యాసాలు రాశారు. బహుశా ఇది మొట్టమొదటిసారి కావచ్చు. అదేవిధంగా మన పార్లమెంటు ఉభయ సభలు, లోక్సభ, రాజ్యసభకు సంబంధించిన 745 మంది పార్లమెంటు సభ్యులకు వారి భాషల్లో అందరికీ ఉత్తరం రాశాను. తెలుగు భాషను ప్రోత్సహించండి, మీ మాతృభాషలో మీ ప్రాంతాలను మాతృభాషను ప్రోత్సహించండి అని చెప్పని. మూడవది, ఈరోజు ఇక్కడ స్వర్ణ భారత్లో మనందరం కలవడం, దీని తర్వాత ఈ యొక్క అంతర్జాలం ద్వారా అంతర్జాతీయంగా ఈ మాతృభాష దినోత్సవాన్ని కేంద్ర విద్యాశాఖ మంత్రి, కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమంలో నేను కూడా పాల్గొంటున్నాను. ఇవాళ సాయంత్రం అమెరికా వేదికగా అంతర్జాలంలో తానా తెలుగు శాసన పత్రిక దాని ఆధ్వర్యంలో 30 దేశాల్లో ఉండేక మన తెలుగు పిల్లలు, తెలుగు పెద్దలు వాళ్ళందరితో అంతర్జాలం ద్వారా సంభాషణతో ఉన్నారు. ఎందుకు ఇది కార్యక్రమాలు పెట్టామంటే ఇది ఇందాక వారు చెప్పడం ఒక పండగ. ఈ పండగను మనందరం మెండుగా సంతోషంగా జరుపుకోవాలి. భాష కేవలం తిండి పెట్టడానికి అయితే, భాష కేవలం మనుషుల మధ్య మాటల వంతెన మాత్రమే అయితే ఏ భాష అయినా ఒకటే. మన భాష మాతృభాషను నేర్చుకోవాల్సిన ఆవశ్యకత ఏంటి అనే ప్రశ్న ఖచ్చితంగా ఉదయిస్తుంది. నిద్రలో సైతం బాధ కలిగితే మన నోటి నుంచి వచ్చే మొట్టమొదటి మాట అమ్మా, మమ్మీ అని కాదు, అమ్మా. మాతృభాష సహజమైన భాష. సీఎం కేసీఆర్ రాష్ట్ర పోలీసులు రోహింగ్యాలను ప్రోత్సహిస్తున్నారని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. హైదరాబాద్ బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రోహింగ్యాలు దేశ భద్రతకే సవాల్గా మారారని, నిజామాబాద్ జిల్లాలో బోగస్ అడ్రస్లతో పాస్పోర్ట్లు జారీ చేస్తున్నారన్నారు. 1,00,000 కోట్లు సంపాదించుకోవడానికి కేసీఆర్ కుటుంబం తెలంగాణను 4 లక్షల కోట్ల అప్పుల్లో నెట్టిందని ఆరోపించారు. దేశద్రోహులతో కోట్లాడే ఒకే ఒక్కడు నరేంద్ర మోదీ అని కొనియాడారు. అది కాకుండా ఇంకా 40 బోధన్ నగరం నుంచి పాస్పోర్ట్లు ఇష్యూ చేయడం జరిగింది. బోధన్ నగరం అడ్రస్ల నుంచి వీళ్ళందరూ కూడా మయన్మార్ నుంచి బంగ్లాదేశ్ ద్వారా భారతదేశంలో జొరబడి వెస్ట్ బెంగాల్లో ఆధార్ కార్డులు మమతా బెనర్జీ గారి గవర్నమెంట్ అక్కడ వీళ్ళకి రెడ్ కార్పెట్ వెల్కమ్ పలుకుతున్నది. నేషనల్ సెక్యూరిటీకి ఎంత పెద్ద థ్రెట్టో ఎవరో కాదు, ఇక్కడ మన ప్రాంతంలో ఉన్న ఐపీఎస్ ఆఫీసరు, ఇప్పుడున్న రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భాగవత్ గారు ఆయన ఇష్యూ చేసిన స్టేట్మెంట్ లో ద ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ దీస్ రిఫ్యూజీస్ ఇన్ క్రైమ్స్ ఇస్ ద కాజ్ ఆఫ్ కన్సర్న్ యాజ్ దే ఆర్ ఆల్రెడీ బుక్డ్ ఇన్ 66 కేసెస్ ఫర్ దర్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ డిఫరెంట్ కేసెస్ ఇంక్లూడింగ్ డ్రగ్స్. మహేష్ భాగవత్ గారు చెప్పడం జరిగింది. 2017లో రోహింగ్యా ముస్లింలు 100 మంది హిందువుల్ని మయన్మార్ లో చంపడం జరిగింది. అది కూడా
మనకి బీబీసీ లాంటి మీడియా రిపోర్ట్ చేయడం కూడా జరిగింది. వాళ్ళకి దొంగ ఆధార్ కార్డులు ఇష్యూ చేసే వరకు వీళ్ళ ఫింగర్ ప్రింట్లు ఉండవు, వీళ్ళ ఐరిస్ స్కాన్లు జరగవు, వీళ్ళ ఎటువంటి బయోమెట్రిక్స్ ఉండవు. దాని తర్వాత ఆధార్ కార్డు సంపాదించి ఆ ఆధార్ కార్డు వెస్ట్ బెంగాల్లో ప్రథమంగా తీసుకొని దాని తర్వాత మమతా బెనర్జీ గారు వివిధ ఈ దేశంలో ఉన్న ఫెడరల్ ఫ్రెండ్స్, ఆమెకి మన కేసీఆర్ కేటీఆర్ లాంటి వాళ్ళు ఫెడరల్ ఫ్రెండ్స్ ఆ ప్రాంతాలకు పంపించి అందులో భాగంగా బోధనకు వచ్చి అక్కడ ఒక సంవత్సరం ఉండి దాని తర్వాత ఆ సంవత్సరం ఉన్నంత కాలంలో దొంగ రెంటల్ అగ్రిమెంట్లు చేసుకొని వీళ్ళకు ఏజెంట్లు ఉంటారు. రెంటల్ అగ్రిమెంట్లు చేసుకుని ఆ రెంటల్ అగ్రిమెంట్ బేసిస్ మీద ఆధార్ కార్డులలో అడ్రస్లు చేంజ్ చేసుకుని ఇక్కడ పాస్పోర్ట్ తీసుకుంటారు అన్నమాట. సిటిజన్షిప్ యాక్ట్ 1955 ఆర్టికల్ 9 కింద a state government has no jurisdiction to determine the question of citizenship unless the function is delegated to by the central government under article 258 of the constitution. పుదుచ్చేరి రాజకీయాల్లో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వానికి రేపు బలపరీక్ష ఉండగా మరో ఇద్దరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కూటమికి షాక్ ఇచ్చారు. కాంగ్రెస్ నాయకుడు లక్ష్మీనారాయణన్తో పాటు డీఎంకే ఎమ్మెల్యే వెంకటేశన్ తమ పదవులకు రాజీనామా చేశారు. ఇప్పటికే 4 ఎమ్మెల్యేల రాజీనామాతో మైనారిటీలో పడిన నారాయణస్వామి ప్రభుత్వం అసెంబ్లీలో సోమవారం బలపరీక్ష ఎదుర్కోవాల్సి ఉండగా ఈ పరిణామం చోటు చేసుకోవడంతో కాంగ్రెస్ మరింత ఇరకాటంలో పడింది. పుదుచ్చేరి అసెంబ్లీలో 30 స్థానాలుండగా గతంలో కాంగ్రెస్, డీఎంకే స్వతంత్ర అభ్యర్థితో కూడిన కూటమి 18 మంది సభ్యుల బలంతో నారాయణస్వామి నేతృత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇటీవల మంత్రి నమశివాయం, ఎమ్మెల్యే తిపాయందాన్ రాజీనామా చేసి భాజపాలో చేరారు. అనంతరం మరో 2 ఎమ్మెల్యేలు మల్లాడి కృష్ణారావు, జాన్ కుమార్ రాజీనామాలు చేశారు. తాజాగా మరో 2 రాజీనామాతో కూటమి బలం 12కు చేరింది. రేపు సాయంత్రం 5 గంటలకు బల పరీక్ష జరగనుంది. కరోనా మహమ్మారి నుండి మనల్ని మనం కాపాడుకునేందుకు కోవిడ్ వ్యాక్సిన్ టీకాను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వేసుకోవాలని సిరిసిల్ల ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ మురళీధర్రావు, స్త్రీ వైద్య నిపుణురాలు గీతావాణి, సిరిసిల్ల మెడికల్ ఆఫీసర్ నయీం వైద్య ఆరోగ్య సిబ్బందికి సూచించారు. ప్రభుత్వం కోవిడ్ వ్యాక్సిన్ ను ముందుగా ఫ్రంట్ లైన్ వర్కర్స్ కి అందించిందని, ఈ వ్యాక్సిన్ వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుందని తెలిపారు. మన దేశంలోనే వ్యాక్సిన్ తయారవుతుందని, ప్రపంచంలో సగం దేశాలకు మన వ్యాక్సిన్ వెళుతుందని పేర్కొన్నారు. కోవిడ్ వ్యాక్సిన్ చాలా సురక్షితమైందని అన్నారు. మొదటి డోసు వేసుకున్న తర్వాత 28 రోజులకు 2వ డోసు కూడా వేసుకోవాలని సూచించారు. కేవలం మొదటి డోసుతో కోవిడ్ నుండి రక్షణ ఉండదని, మొదటి డోస్, 2వ డోసు వేసుకున్న అనంతరం ఇమ్యూనిటీ పెరుగుదల ప్రారంభమవుతుందని, ఇప్పటి వరకు 100ల సంఖ్యలో వ్యాక్సిన్ వేసుకున్నారని చెప్పారు. రాష్ట్రాలు ముందుకెళ్తున్నాయి కాబట్టి ఇదంతా గమనించి మీరందరూ ప్రికాషన్స్ తీసుకుంటూ మాస్క్, శానిటైజేషన్, సోషల్ డిస్టెన్స్తో పాటు మనకి వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది కాబట్టి ఎటువంటి భయము లేకుండా వ్యాక్సిన్ అందరూ వేసుకొని మీరు మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. అలాగే ప్రజలందరి భవిష్యత్తు కూడా మనందరి చేతుల్లో ఉంది. అందరం వేసుకుంటే అందరికీ ఇమ్యూనిటీ వస్తుంది. ముఖ్యంగా వ్యాక్సిన్ మనం గవర్నమెంట్లో ఫస్ట్ స్టార్ట్ అయింది ఫ్రంట్ లైన్ వర్కర్స్, డాక్టర్స్కి, సిబ్బందికి. అందులో నేను కూడా వ్యాక్సిన్ వేసుకున్నాను. 2 డోసులు 4 వారాల వ్యవధిలో వేసుకున్నాను. నాకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేదు. కొంచెం జ్వరము, కొంచెం తలనొప్పి తప్ప ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ నేను చూడలేదు. ప్రపంచంలో కోవిడ్-19 అనే పాండమిక్ వైరస్ డిసీజ్తోని చాలా బాధపడుతున్నారు. దీంతో మనము చాలా రోజుల పాటు లాక్డౌన్లో కూడా ఉన్నాము. అండ్ దీనివల్ల బోత్ ఫిజికల్లీ, మెంటల్లీ అండ్ ఫైనాన్షియల్లీ అందరము ఎఫెక్ట్ అయ్యాము. సో మన సైంటిస్ట్, మన ప్రభుత్వం కృషితోని దీనికి కోవిడ్ వ్యాక్సిన్ వచ్చింది. అందరము 2 డోసులు వేసుకోవాలి. మొదట అంటే డాక్టర్స్, హెల్త్ కేర్ వర్కర్స్, పోలీస్ అండ్ రెవెన్యూ స్టాఫ్ మాత్రమే ఇచ్చారు. తర్వాత ప్రజలందరికీ కూడా అవైలబిలిటీ ఉంటుంది. ఒక డోస్కి మధ్యలో 28 డేస్ గ్యాప్ ఉండాలి. జనాలందరికీ ఈ కోవిడ్ వ్యాక్సిన్తో బాగా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని అపోహ నెలకొని ఉంది. కానీ అలాంటివి ఏమీ లేదు. అందరూ తీసుకుంటేనే సురక్షితంగా ఉంటుంది ప్రజలందరూ. విత్ ద వ్యాక్సిన్ we can stop the spread of disease from one person to other person. In spite of taking vaccine, we have to maintain social distancing, regular use of sanitizer and mask. This is compulsory. ఉన్నత విద్యా సంస్థల్లో సైబర్ సెక్యూరిటీపై అవగాహన కల్పించాలని యూనివర్సిటీ
యూనివర్సిటీలకు విజ్ఞప్తి చేసింది. కేంద్ర హోంశాఖకు చెందిన ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ జారీ చేసిన నియమావళిని పాటించాల్సిందిగా కాలేజీలకు సూచించింది. భారతీయ విద్యా విధానంలో ఎకోసిస్టమ్ ఫర్ సైబర్ సెక్యూరిటీని అభివృద్ది చేయాల్సిందిగా కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ ఇటీవలే యూజీసీని కోరారు. స్థానిక భాషల్లో అర్థమయ్యేలా హ్యాండ్బుక్ ను సిద్దం చేయాలని విజ్ఞప్తి చేశారు. సైబర్ నేరాలకు సంబంధించి వ్యవహరించేలా గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు శిక్షణ ఇవ్వాల్సిందిగా పేర్కొన్నారు. సైబర్ సెక్యూరిటీ థీంపై కాలేజీలు, యూనివర్సిటీలు హ్యాకథాన్స్, వర్క్షాప్స్, కాంపిటీషన్స్, సెమినార్స్ నిర్వహించాలన్నారు. ఈ నేపథ్యంలో కాలేజీ విద్యార్థులకు తప్పనిసరిగా సైబర్ సెక్యూరిటీపై అవగాహన ఉండాలని యూజీసీ సంకల్పించింది. ఈ మేరకు అఫిలియేటెడ్ యూనివర్సిటీలు, కాలేజీల యాజమాన్యాలు కృషి చేయాలని సూచించింది. కోవిడ్ పోరులో భారత్ కీలక పాత్ర పోషిస్తోందని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ కొనియాడారు. కరోనా పోరాటంలో భారత్ గ్లోబల్ లీడర్గా వ్యవహరిస్తోందని ప్రశంసించారు. ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షక దళానికి భారత్ 2 లక్షల డోసుల కరోనా టీకాలను ఉచితంగా అందించనున్నట్లు విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ ఇటీవల ప్రకటించారు. జయశంకర్ ప్రకటనపై గుటెరస్ కృతజ్ఞతలు తెలుపుతూ లేఖ రాశారు. ఈ విషయాన్ని ఐరాసాలో భారత రాయబారి టీఎస్ తిరుమూర్తి ఆదివారం ఉదయం ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. కరోనా అంతానికి భారత్ చేపడుతున్న చర్యలను గుటెరస్ లేఖలో ప్రత్యేకంగా ప్రశంసించారు. మహమ్మారి వెలుగులోకి వచ్చిన తొలినాళ్ల నుంచి ప్రపంచ దేశాలకు భారత్ అందిస్తున్న సేవల్ని గుర్తు చేశారు. కీలక ఔషధాలు, మెడికల్ కిట్లు, వెంటిలేటర్లు వంటివి అందిస్తూ కరోనాపై పోరులో భారత్ గ్లోబల్ లీడర్గా వ్యవహరిస్తోందని వ్యాఖ్యానించారు. కరోనా కాలంలో దాదాపు 150 దేశాలు భారత్ నుంచి లబ్ది పొందినట్లు పేర్కొన్నారు. కోవిషీల్డ్ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవలే అనుమతులిచ్చింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా దీని వినియోగానికి మార్గం సుగమమైంది. ఈ నెల 27 నుండి మార్చి 2 వరకు ఇండియా టాయ్ ఫేర్ 2021ని కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది. దేశీయంగా బొమ్మల పరిశ్రమ అభివృద్దికి సంబంధించిన భాగస్వాములందరినీ ఒక వేదికపైకి తీసుకొచ్చే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వంలోని 6 మంత్రిత్వ శాఖలు సంయుక్తంగా ఈ ప్రదర్శనను నిర్వహిస్తున్నాయి. దేశంలో మొట్టమొదటిసారిగా డిజిటల్ పద్దతిలో జరుగుతున్న ఇండియా టాయ్ ఫేర్ పై దూరదర్శన్ అందిస్తున్న ప్రత్యేక కథనం. నవభారత్ నిర్మాణానికి అన్ని రంగాల్లో స్వావలంబన సాధించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం పలు వినూత్న చర్యలకు శ్రీకారం చుట్టింది. దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా 2022 నాటికి దేశ రూపురేఖలను సమూలంగా మారుస్తూ, సంప్రదాయాలకు విలువ ఇస్తూ ఆధునిక భారతదేశ నిర్మాణానికి ఆత్మనిర్భర్ భారత్ను నిర్మించడమే ప్రభుత్వ లక్ష్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పలు వేదికలపై పునరుద్ఘాటించారు. ఈ దిశలో దేశంలోని బొమ్మల పరిశ్రమను అభివృద్ధి చేయాలని గత ఏడాది ఆగస్టు మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా పిలుపునిచ్చారు. వోకల్ ఫర్ లోకల్ నినాదంలో భాగంగా దేశంలో తయారైన బొమ్మలను ప్రోత్సహిద్దామని అన్నారు. దేశీయంగా బొమ్మల పరిశ్రమను అభివృద్ధి చేసి భారతదేశం బొమ్మలకు ప్రపంచ స్థాయి మార్కెట్ సౌకర్యాలు కల్పిద్దామని ప్రధాని సూచించారు. कि भारत के बच्चों को नए नए टॉयज कैसे मिले, भारत टॉय प्रोडक्शन का बहुत बड़ा हब कैसे बने। साथियों, खिलौने जहां एक्टिविटी को बढ़ाने वाले होते हैं, तो खिलौने हमारी आकांक्षाओं को भी उड़ान देते हैं। खिलौने केवल मन ही नहीं बहलाते, खिलौने मन बनाते भी हैं और मकसद गढ़ते भी हैं। साथियों, हमारे देश में लोकल खिलौनों की बहुत समृद्ध परंपरा रही है। कई प्रतिभाशाली और कुशल कारीगर हैं जो अच्छे खिलौने बनाने में महारत रखते हैं। भारत के कुछ क्षेत्र टॉय क्लस्टर्स यानी खिलौने के केंद्र के रूप में भी विकसित हो रहे हैं। ప్రధానమంత్రి ఆలోచనలకు అనుగుణంగా దేశీయంగా బొమ్మల పరిశ్రమ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వ పరిధిలోని వివిధ మంత్రిత్వ శాఖలు చర్యలు ప్రారంభించాయి. ఈ దిశలో తొలిమెట్టుగా అఖిల భారత స్థాయిలో ఇండియా టాయ్కాథాన్ 2021ను నిర్వహించాయి. భారతీయ నాగరికత, చరిత్ర, సంస్కృతి, విలువల ఆధారంగా వినూత్న ఆట బొమ్మలను అభివృద్ధి చేసే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టాయి. కొత్త తరహా బొమ్మల రూపకల్పనలో సృజనాత్మక భావాలున్న చిన్నారులు, యువత, అంకుర పరిశ్రమలు, బొమ్మల ఎగుమతిదారుల నుండి ఈ టాయ్కాథాన్కు విశేష స్పందన లభించింది. వివిధ కేటగిరీల్లో ఎంపికైన విజేతల వినూత్న ఐడియాలను వాణిజ్యపరంగా అభివృద్ధి చేసేందుకు ఈ టాయ్కాథాన్ వేదిక కల్పించింది. దీంతో పాటు బొమ్మల ఉత్పత్తిదారులు, చిన్నారులు, తల్లిదండ్రులు, ఎగుమతిదారులు, ప్రభుత్వ యంత్రాంగం,
నిపుణులను ఒకే వేదికపైకి తీసుకొచ్చేందుకు ఇండియా టాయ్ ఫెయిర్ పేరిట మరొక కార్యక్రమానికి కేంద్రం శ్రీకారం చుట్టింది. భారత బొమ్మల పరిశ్రమను అన్ని కోణాల నుండి పరిశీలించి ఈ పరిశ్రమను ముందుకు తీసుకువెళ్లేందుకు ఒక కార్యాచరణ ప్రణాళిక రూపొందించడమే ఈ ప్రదర్శన ప్రధాన లక్ష్యం. వర్చువల్గా జరిగే ఈ ప్రదర్శనలో పాల్గొనేందుకు దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 1200 మంది పైగా ఎగ్జిబిటర్లు తమ పేర్లు నమోదు చేసుకున్నారు. వారితో పాటు విద్యార్థులు, విద్యా సంస్థలు, బోధనా సిబ్బంది, పరిశ్రమ ప్రతినిధులు, అధికారులు, ఎగుమతిదారులు ఇలా పలు వర్గాలు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నాయి. ఇండియా టాయ్ ఫెయిర్కి సంబంధించిన వెబ్సైట్ను కేంద్ర మంత్రులు రమేష్ పోఖ్రియాల్, పీయూష్ గోయల్, స్మృతి ఇరానీ ఇటీవల విడుదల చేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి రమేష్ పోఖ్రియాల్ మాట్లాడుతూ బొమ్మలు వినోదం పంచడమే కాకుండా మనోవికాసం, జ్ఞానార్జనకు సాధనాలని అన్నారు. నూతన జాతీయ విద్యా విధానం ఎన్ఈపీలో బొమ్మల ఆధారిత బోధనకు ప్రాధాన్యం ఇచ్చినట్లు పోఖ్రియాల్ తెలిపారు. कि जो खिलौने हमारे यहाँ बनते थे वो भी बाहर से आ रहे हैं. आज जिस पोर्टल का आज ये शुभारंभ हो रहा है, जिस पे जितने भी हमारे देश के जितने भी ये शिल्पकार हैं, जितने भी खिलौना उद्योग से जुड़े उद्योगपति हैं, उन सारे खिलौनों को वो इस पोर्टल पर ला करके खड़ा करेंगे. जो भी उन्होंने जिस तरीके से किया है, और हम इस प्लेटफॉर्म पर उनके सब चीज को एकत्रित कर रहे हैं. విదేశీ బొమ్మలకే ఎక్కువ ఆదరణ ఉన్న ప్రస్తుత తరుణంలో దేశీయ బొమ్మలకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మార్కెట్ సౌకర్యం కల్పించేందుకు ఇండియా టాయ్ ఫెయిర్ బాటలు వేస్తుందని చెప్పవచ్చు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. భారత్ మాల్దీవుల మధ్య ద్వైపాక్షిక ఆర్థిక సంబంధాల బలోపేతమే లక్ష్యంగా విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ పర్యటన కొనసాగుతోంది. ఈ సందర్భంగా దేశీయంగా రూపొందించిన 1,00,000 డోసుల కోవిడ్ వ్యాక్సిన్లను మాల్దీవులకు విదేశాంగ శాఖ మంత్రి అందజేశారు. పర్యటనలో భాగంగా ఇరు దేశాల మధ్య పలు అంశాలపై పరస్పర అవగాహన కుదుర్చుకున్నారు. ఫిషరీ ప్రాసెసింగ్, పట్టణీకరణ నేపథ్యంలో నగరాల సుస్థిరాభివృద్ది, మౌలిక వసతుల కల్పనతో పాటు వివిధ అంశాలపై ఇరు దేశాలు అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. గురు రవిదాస్ బోధనలు నేటి సమాజానికి అనుసరణీయమని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అన్నారు. భారత రాజ్యాంగంలోని విలువలు, సామాజిక న్యాయం, సమానత్వం, సోదరభావం గురు రవిదాస్ బోధనల్లో ప్రస్ఫుటిస్తాయని పేర్కొన్నారు. న్యూఢిల్లీలో జరిగిన గురు రవిదాస్ విశ్వ మహాపీఠ్ రాష్ట్రీయ అధినివేశన్ కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ మాట్లాడుతూ రవిదాస్ బోధనలు ఆయన కాలం నాటి సమాజానికే కాకుండా భావితరాలకు కూడా అనుసరణీయమని అన్నారు. उन्होंने केवल अपने समकालीन समाज का ही नहीं बल्कि भावी समाज के कल्याण का मार्ग भी प्रशस्त किया था. अनेक विद्वानों की मान्यता है कि संत रविदास जी की असाधारण दीर्घायु के कारण तत्कालीन समाज एवं संतों की कई पीढ़ियों को उनका मार्गदर्शन मिलता रहा. आधुनिक भारत की शासन व्यवस्था की दिशा बताने वाले हमारे संविधान में उल्लिखित अनेक नीति निर्देशक तत्व, जिन्हें हम डायरेक्टिव प्रिंसिपल्स ऑफ स्टेट कहते हैं, उनके बारे में भी సంప్రదాయ కళలు, చేతి వృత్తుల ప్రదర్శనలకు ప్రోత్సాహం కల్పించే ఉద్దేశంతో నిర్వహిస్తున్న హునర్ హాత్ కార్యక్రమాన్ని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఢిల్లీలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఉన్న కళాకారులను, హస్త కళాకారులను ఒకచోట చేర్చి వారికి ప్రోత్సాహం కల్పించేందుకే హునర్ హాత్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వివరించారు. దేశ సాంప్రదాయ కళలు, చేతి వృత్తుల ప్రదర్శనలు ఎంతగానో ఆకట్టుకుంటున్నాయన్నారు. వోకల్ ఫర్ లోకల్ అనే విధంగా హునర్ హాత్కు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని రాజ్నాథ్ తెలిపారు. హునర్ హాత్లో 31కి పైగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి 600 మందికి పైగా కళాకారులు పాల్గొంటున్నారు. ఆంధ్రప్రదేశ్, అస్సాం, బీహార్, చండీగఢ్, ఛత్తీస్గఢ్, ఢిల్లీ, గోవా, గుజరాత్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ తదితర రాష్ట్రాలకు చెందిన కళాకారులు చేతితో తయారు చేసిన ఉత్పత్తులను ప్రదర్శన, అమ్మకాల కోసం పెట్టారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను యువత సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు విజ్ఞప్తి చేశారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండల టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి హాజరైన ఆయన నిరుద్యోగ యువతను అన్ని విధాలుగా ఆదుకుంటామన్నారు.
ఇప్పటికే 1,31,000 మందికి ప్రభుత్వం 2 లక్షలకు పైగా మంది ప్రైవేట్ ఉద్యోగాలు వచ్చేలా కృషి చేశానన్నారు. పార్టీ సభ్యత్వంలో రాష్ట్రంలో టీఆర్ఎస్ నెంబర్ 1గా నిలవాలని పిలుపునిచ్చారు. వార్డు, గ్రామ, మండల స్థాయిలో అనుబంధ సంఘాలు, సోషల్ మీడియా కమిటీలు వేయాలని, యూత్ కమిటీలు వేసి గుర్తింపు కార్డులు ఇవ్వాలని సూచించారు. అనంతరం పార్టీ ముఖ్య నేతలకు మంత్రి ఎర్రబెల్లి పార్టీ సభ్యత్వం ఇచ్చారు. ఇప్పటివరకు సభ్యత్వ నమోదులో ముందున్న నేతలను మంత్రి అభినందించారు. ఏపీలో తుది దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 6:30 ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 3:30 వరకు కొనసాగింది. పోలింగ్ గడువు ముగిసే సమయానికి క్యూలైన్లో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పించారు. తుది దశలో 3,299 పంచాయతీలకు నోటిఫికేషన్ ఇవ్వగా 554 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. 2 చోట్ల సర్పంచ్ స్థానాలకు, 91 వార్డు స్థానాలకు నామినేషన్లు దాఖలు కాలేదు. దీంతో మిగిలిన 2,743 సర్పంచ్, 22,423 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు జరిగాయి. చివరి విడతలో ఏపీలో 82.85% పోలింగ్ నమోదైనట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. గుజరాత్లో మున్సిపల్ ఎన్నికల తొలిదశ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. తొలి విడతలో 6 నగర కార్పొరేషన్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. అహ్మదాబాద్, సూరత్, వడోదర, రాజ్కోట్, భావ్నగర్, జామ్నగర్లలో ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరిగాయి. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కుటుంబ సభ్యులతో కలిసి అహ్మదాబాద్లోని నారన్పురాలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 1,10,85,173 మందికి కరోనా వ్యాక్సిన్ అందజేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఇందులో 72,26,653 మంది ఆరోగ్య కార్యకర్తలు, 36,11,670 మంది ఫ్రంట్ లైన్ వర్కర్లు ఉన్నారని ఆరోగ్య శాఖ జాయింట్ సెక్రటరీ మందీప్ భండారీ వెల్లడించారు. తొలి దశలో భాగంగా 63,52,713 మంది ఆరోగ్య కార్యకర్తలు మొదటి డోస్ తీసుకోగా 8,73,940 మంది రెండో డోస్ తీసుకున్నారని తెలిపారు. మరోవైపు దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 14,264 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దేశంలో కేరళ, మహారాష్ట, పంజాబ్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో అత్యధిక కరోనా కేసులు నమోదవుతున్నాయి. మహారాష్టలో నిన్న ఒక్కరోజే 6,281 కేసులు నమోదు కాగా కేరళలో 4,650 వరకు నమోదయ్యాయి. ఇక రాష్ట్రంలో కొత్తగా 163 మంది కోవిడ్-19 బారిన పడినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. ఇదే సమయంలో 146 మంది సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకుంటున్నట్లు తెలిపారు. దేశీయంగా రూపొందించిన కోవిడ్ వ్యాక్సిన్ వివిధ దేశాలకు పంపిణీ చేయడం ద్వారా ప్రపంచంలో భారత్ దేశ ఔన్నత్యం మరోసారి నిరూపితమైందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. బెంగళూరులోని ఛాంబర్స్ అండ్ కామర్స్ నిర్వహించిన సమావేశంలో ఆమె ప్రసంగించారు. ప్రపంచంలోని 100కు పైగా దేశాలకు కరోనా నియంత్రణ ఔషధాలు పంపిణీ చేశామన్నారు. ప్రైవేట్ రంగ భాగస్వామ్యంతో రూపొందించిన వ్యాక్సిన్ను ప్రపంచంలోని వివిధ దేశాలకు సరఫరా చేశామని ఆమె గుర్తు చేశారు. సెర్బియన్ స్టార్ నొవాక్ జోకోవిచ్ ఆస్ట్రేలియన్ ఓపెన్ ఛాంపియన్గా నిలిచాడు. ఫైనల్లో మెద్వెదేవ్పై 7-5, 6-2, 6-2 తేడాతో వరుస సెట్లలో జోకోవిచ్ విజయం సాధించాడు. జోకోవిచ్కు ఇది 9వ ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ కావడం విశేషం. గతంలో ఏ క్రీడాకారుడు ఇన్నిసార్లు ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ను దక్కించుకోలేదు. కెరీర్లో ఇప్పటివరకు 18 గ్రాండ్ స్లామ్ టోర్నీలను సొంతం చేసుకున్న జోకోవిచ్ ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్లో ఇప్పటివరకు ఓటమిని ఎరగలేదు. తొలి సెట్లోనే మెద్వెదేవ్ నుంచి కాస్త పోటీ ఎదురైనా తర్వాతి 2 సెట్లను నొవాక్ సునాయాసంగా గెలిచాడు. కరోనా అంతానికి వ్యాక్సినేషన్ ఒక్కటే మార్గమని వరంగల్ కాలేజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ కరుణాకర్ రెడ్డి స్పష్టం చేశారు. దూరదర్శన్తో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన దేశీయంగా తయారైన కోవిడ్ వ్యాక్సిన్ ప్రపంచవ్యాప్తంగా 25 దేశాలకు సరఫరా అవుతుందని ఆయన తెలిపారు. అన్ని రకాల పరీక్షల తర్వాత కోవిడ్ వ్యాక్సిన్ వినియోగానికి ప్రభుత్వం అనుమతించిందని ఆయన తెలిపారు. తొలి విడత వ్యాక్సిన్ వేసుకున్న వారు రెండవ విడత తప్పనిసరిగా వేసుకోవాలని సూచించారు. సో కంపల్సరీగా మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద్వారా ఉచితంగా వ్యాక్సిన్ సప్లై చేయబడుతుంది. తర్వాత అన్ని స్టేట్ గవర్నమెంట్స్ హెల్త్ డిపార్ట్మెంట్స్ ద్వారా వ్యాక్సిన్ అడ్మినిస్టర్ చేయడం జరుగుతుంది. సో ఈ వ్యాక్సిన్లన్నీ చాలా సేఫ్గా ప్రాపర్గా ఎవాల్యుయేట్ చేయబడినాయి. ఎవాల్యుయేట్ చేసిన తర్వాతనే సెంట్రల్ ఏజెన్సీస్ పర్మిషన్ ఇచ్చిన తర్వాతనే మనం జనాలకు ఇవ్వడానికి పర్మిషన్ కూడా ఇవ్వడం జరిగింది. కరోనా ఇదివరకు వచ్చిన వాళ్ళు కూడా వేసుకోవడం వలన ఇంకా ఇమ్యూనోజెనిసిటీ పెరిగి యాంటీబాడీస్ బాగా వచ్చి ప్రొటెక్షన్ బాగా ఉంటుంది. సో వ్యాక్సిన్ వేసుకోవడం వలన ఒకటి
సేమ్ స్ట్రెయిన్ అట్లాంటిది ఉంటే మీకు మళ్ళీ రాకుండా ఉంటుంది. స్ట్రెయిన్స్ కొంచెం మారిపోయినా కానీ వ్యాధి తీవ్రత చాలా వరకు తగ్గుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు అస్సాంతో పాటు పశ్చిమ బెంగాల్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా అభివృద్ది పనులను ప్రారంభించడంతో పాటు వివిధ ప్రాజెక్టులను జాతికి అంకితం చేయనున్నారు. అస్సాంలోని ధేమాజీలో నూతనంగా నిర్మించిన చమురు, గ్యాస్ ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. బెంగాల్ పర్యటనలో భాగంగా హుగ్లీలో పలు రైల్వే ప్రాజెక్టులను ప్రధాని జాతికి అంకితం చేయనున్నారు. మరోవైపు త్వరలో ఎన్నికలు జరగనున్న పశ్చిమ బెంగాల్కు 12 కంపెనీల కేంద్ర దళాలను తరలించారు. దీంతో ఇప్పటివరకు బెంగాల్కు 125 కంపెనీల బలగాలు చేరుకున్నాయి. ఇక ముఖ్యాంశాలతో వార్తలను ముగిద్దాం. నమస్కారం. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడవచ్చు. యూట్యూబ్ అయితే డీడీ న్యూస్ తెలంగాణ, ట్విట్టర్ అయితే డీడీ న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్ మరియు ఫేస్బుక్ అయితే డీడీ న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ఢిల్లీలో బీజేపీ జాతీయ పదాధికారుల సమావేశం. 5 రాష్ట్రాల్లో జరగబోయే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ. కరోనా కేసులు పెరుగుతున్న రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ. కోవిడ్ వ్యాప్తి నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు పాటించాలని ఆదేశం. పుదుచ్చేరి రాజకీయాల్లో నాటకీయ పరిణామాలు. రేపు నారాయణస్వామి ప్రభుత్వానికి బలపరీక్ష. తాజాగా 2 ఎమ్మెల్యేల రాజీనామా. కోవిడ్ పోరులో భారత్ కీలక పాత్ర పోషిస్తోందన్న ఐరాస. వ్యాక్సిన్ పంపిణీలో గ్లోబల్ లీడర్గా వ్యవహరిస్తోందని గుటెరస్ కితాబు. ఉన్నత విద్యా సంస్థల్లో సైబర్ సెక్యూరిటీపై అవగాహన కల్పించాలన్న యూజీసీ. హోంశాఖ ఆదేశాలు పాటించేలా కాలేజీల యాజమాన్యాలు వ్యవహరించాలని సూచన. ఆస్ట్రేలియన్ ఓపెన్లో ఆధిపత్యాన్ని ప్రదర్శించి గ్రాండ్ స్లామ్ సొంతం చేసుకున్న జకోవిచ్ కెరీర్లో 18 గ్రాండ్ స్లామ్లతో రికార్డ్.